ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాలకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలవరం, అమరావతి నిర్మాణాలు, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, విద్యుత్, మద్యం అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. 100 రోజుల్లో గంజాయితో పాటు డ్రగ్స్ ను అరికట్టేలా యాక్షన్ ప్లాన్ రూపొందించడంపై కేబినెట్లో చర్చించారు. మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. సబ్ కమిటీలో సభ్యులుగా లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర ఉన్నారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 4 గంటల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసినటువంటి తొలి 5 సంతకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలనే ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. 16,347 పోస్టులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. అలాగే సామాజిక పెన్షన్ ని 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, దాంతో పాటుగా స్కిల్ సెన్సస్ సంబంధించి స్కిల్ సెన్సస్ నిర్వహించడానికి అవసరమైన నిర్ణయాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ లో చర్చించారు. అందులో పోలవరం నిర్మాణానికి సంబంధించి, అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులకు సంబంధించి, అలాగే పర్యావరణం, శాంతి భద్రతలు, అదేవిధంగా ఆర్థిక శాఖ, విద్యుత్ రంగం, మద్యం పాలసీకి సంబంధించిన అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. రేపు ఈ నెల వచ్చే నెల 1వ తేదీ నుండి ఈ శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ శ్వేతపత్రాలకు సంబంధించి అది పలు అంశాలకు సంబంధించి జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కూడా కేబినెట్ లో నిర్ణయించారు. మత్తు పదార్థాల నివారణకు సంబంధించి అయితే గంజాయి, డ్రగ్స్ 100 రోజుల్లో అరికట్టేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుని ఇందుకోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని లోకేష్ నేతృత్వంలో కమిటీలో నారా లోకేష్, అదేవిధంగా మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర ఈ మంత్రులంతా కూడా ఆ కమిటీలో ఉన్నారు. ఈ సబ్ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించి ప్రస్తుతం జూలై 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ని జూలై 2వ వారంలో పెట్టాలని నిర్ణయించారు. సో ఒక్కొక్క సంతకాలకు సంబంధించి 16,347 టీచర్ పోస్టులు బట్టి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4,000 పెంపు, యువతకు నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ సెన్సస్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.